నమస్కారం N3 న్యూస్ కి స్వాగతం. నేను స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. కాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికిన గ్రంథాలయ చైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి. వైభవంగా భగవాన్ వెంకయ్య స్వామి వారి ఆరాధనోత్సవాలు. స్వామివారిని దర్శించిన కాకాని పూజిత. సూలూరుపేటలో దారుణం. వ్యక్తిని బీర్ బాటిల్తో కొట్టి హత్య చేసిన దుండగులు. నిందితుల కోసం పోలీసుల గాలింపు. వివాహిత హత్య కేసును ఛేదించిన కావలి పోలీసులు. ముద్దాయి అరెస్టు. వివరాలు వెల్లడించిన డీఎస్పీ రమణకుమార్. మందుబాబులకి అడ్డాగా మారిన సంగం పెన్నా బ్యారేజీ. పార్కులోని బీరు బాటిళ్లు దర్శనం. ఆందోళనలో ప్రజలు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భూమిరెడ్డి కుటుంబాన్ని చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి ఘన స్వాగతం పలికారు. తిరుపతి జిల్లా కాళహస్తిలో వెలసి ఉన్న శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారిని ఎమ్మెల్సీ టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భూమిరెడ్డి కుటుంబ సభ్యులకి ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, నెల్లూరు అర్బన్ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు డాక్టర్ రెడ్డివారి గురువారెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులకు వేద పండితులు ఆలయ వస్త్రంతో సత్కరించి ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఎమ్మెల్సీ వెంట కడప డీసీఎంఎస్ చైర్మన్ జయప్రకాష్, పార్టీ నాయకులు రవీంద్ర తదితరులు ఉన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని కుల వివక్ష వ్యతిరేక పోరాట వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు తెలిపారు. నెల్లూరులో వారు మీడియాతో మాట్లాడుతూ వేలాది మంది పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 24న జరుగుతున్న చలో కలెక్టరేట్ ను జయప్రదం చేయాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఆలూరు తిరుపాలు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పుల్లయ్యలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరం బాలాజీ నగర్లోని ప్రజా సంఘాల కార్యక్రమంలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కుల వివక్ష లేని సమాజం కోసం, దళిత వాడలోని సమస్యల పరిష్కారం కోసం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గత నెల జూలై 16వ తేదీ నుంచి 26వ తేదీ వరకు సామాజిక సంఘారామం కార్యక్రమంలో భాగంగా దళిత వాడలలో అధ్యయన యాత్రలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ నెల 23వ తేదీ వరకు పాదయాత్రలు, స్కూటర్ యాత్రలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా 24న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని పేర్కొన్నారు. కార్మికులు, అన్ని ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాస్కరయ్య, ఐద్వా జిల్లా కార్యదర్శి ఎస్కే మస్తాన్ బి, సిఐటియు జిల్లా అధ్యక్షులు కె రెహమాన్ బేగం, బివి నరసింహ, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జూలై 16వ తేదీ నుండి సామాజిక అధ్యయన యాత్రలు జిల్లాలో దళిత వాడల్లో, జిల్లాలో ఉన్నటువంటి 35 మండలాల్లో 25 మండలాల్లో, మండలానికి ఒక 4-5 గ్రామాల చొప్పున దళిత వాడల్లో అధ్యయనం చేయడం జరిగింది. ప్రధానంగా గ్రామాల వివక్షత ఎలా ఉంది, దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వాళ్ళ ఇబ్బందులు ఏంటి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారనేది మా సంఘాలన్నీ కూడా ఈ 20 రోజుల పాటు అధ్యయన యాత్రలు చేయడం జరిగింది. ఈ యాత్రల సందర్భంగా అనేక రకాల సమస్యలు మా దృష్టికి వచ్చాయి. ప్రధానంగా స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్ళు పూర్తయినా కూడా ఈనాటికి అనేక గ్రామాల్లో దళిత వాడలు ఊరికి దూరంగా వెలివేయబడి మురికి కూపాలుగా, కంప చెట్లతో, డ్రైనేజ్ లేకుండా, కనీసం గట్టిళ్ళు కూడా లేకుండా, ఇళ్ల స్థలాలు లేక ఒకే ఇంట్లో 4-5 కుటుంబాలు మగ్గిపోతూ
చాలా దుర్భరమైన స్థితులు ఈరోజు దళితవాడలో అనేక గ్రామాల్లో ఉన్నాయి. అలాగే వివక్షత ఈనాటికి కొనసాగుతూ ఉంది. ఏ గ్రామంలో కూడా దళితులు సమానంగా బహిరంగ ప్రదేశాల్లో కూర్చునే పరిస్థితి లేదు. ఎక్కడ దేవాలయాల ప్రవేశాలు లేదు. ఇప్పటికీ అగ్రవర్ణాల్లో దళితుల్ని అసభ్యకరమైనటువంటి పదజాలంతో ఆ పిలుపులు కూడా దుర్మార్గంగా పిలిచే ప్రాంతాలు కొన్ని చోట్ల ఇంకా ఉన్నాయి. అనేక దుర్మార్గమైన పరిస్థితులు, వాళ్ళ కనీస వేతనాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి స్థితులు, అనేక రకాల సమస్యలు ఈరోజు మా దృష్టికి వచ్చినాయి. రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాపూరు తహసీల్దార్ లక్ష్మీ నరసింహం సమావేశమయ్యారు. ఓటర్ల నమోదు ప్రక్రియ, చేర్పులు, మార్పులు, మ్యాపింగ్ తదితర ముఖ్య అంశాలపై ఆయన అవగాహన కల్పించారు. ఓటర్ల జాబితా పారదర్శకంగా తయారు చేయడమే సర్ ముఖ్య ఉద్దేశమని చెప్పారు లక్ష్మీ నరసింహం. రాపూరు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ లక్ష్మీ నరసింహం ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటర్ల వివరాల నమోదు, మార్పులు, చేర్పులకు సంబంధించి నో మ్యాపింగ్, అనామలీస్ నోటీసులపై రాజకీయ పార్టీలకు విస్తృత అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ లక్ష్మీ నరసింహం మాట్లాడుతూ ఓటర్ల జాబితాను ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా తయారు చేయడమే ఈ సర్ ప్రక్రియ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. జాబితాలో మ్యాపింగ్ కాని వివరాలను పూర్తి చేయడం, అక్షర దోషం, సంఖ్యా దోషమున్న ఓటర్ల కొరకు మార్పులు చేర్పులకు పంచాయతీలలో హీరింగ్ జరుగుతుందని, ఏదైనా ఒకటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు కార్డులను హీరింగ్లో చూపించి తమ వివరాలు సరి చేసుకోవాలని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు, పోలింగ్ బూత్ స్థాయి ఏజెంట్లు ఈ ప్రక్రియలో చురుగ్గా పాల్గొని అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడంలో, జాబితా శుద్ధీకరణలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, వైసీపీ, జనసేన రాజకీయ పార్టీల ప్రతినిధులు, రెవెన్యూ సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. గొలగముడిలో జరుగుతున్న భగవాన్ వెంకయ్య స్వామి వారి 44వ ఆరాధన మహోత్సవాల్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె, వైసీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గొలగముడికి రాగానే ఎంతటి కష్టమైనా, భారమైనా క్షణాల్లో తీరిపోతుందని ఆమె అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగముడి గ్రామంలో వెలిసి ఉన్న భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి 44వ ఆరాధన మహోత్సవ వేడుకల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా గొలగముడికి వచ్చేసిన పూజితకు మహిళలు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పూజిత మాట్లాడుతూ, భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారిని దర్శించుకోవడం మహాభాగ్యంగా భావిస్తున్నానని, మా నాన్నకు వెంకయ్య స్వామి వారు 10 సంవత్సరాలు సేవ చేసే అవకాశం ఇచ్చారని తెలిపారు. స్వామివారి ఆశీస్సులు మా కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయని, గొలగముడికి రాగానే ఎంతటి కష్టమైనా, భారమైనా క్షణాల్లో తీరిపోతుందని పేర్కొన్నారు. ఆ భగవంతుని కృపా కటాక్షాలు మా కుటుంబంతో పాటు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని, జగనన్నకు స్వామివారి ఆశీస్సులు లభించి మళ్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించాలని ఆకాంక్షించారు. సంవత్సరంలాగే అంగరంగ వైభవంగా జరగాలని తీసుకుంటూ వెంకయ్య స్వామి నాన్నకి 10 సంవత్సరాలు వస్తున్నటువంటి అవకాశం ఇచ్చారు. ఆయన ఆశీస్సులు మా కుటుంబం నుండి ఎప్పుడూ ఉంటాయి. ఏ రోజు కూడా ఏ కష్టం వేసినా కానీ ఇక్కడికి ఒక్కసారి వస్తే ఆ కష్టం అంతా ఒక్క సెకండ్లో తీరిపోయిందన్నంత, భారం అంతా తగ్గిపోయిందన్నంత ఊరకు కలిగేది. ఆ భగవంతుని కృపాకటాక్షాలు ఇలాగే మా కుటుంబ సభ్యులందరి మీద, అలాగే నా సర్వేపల్లి కుటుంబ సభ్యులందరి మీద కూడా కలకాలం వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన ఆశించి ఈసారి జగనన్నకు కూడా కలిగి మరొకసారి ఆయన తల్లి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరిని కూడా ఈ ఆరాధనోత్సవాలు ఆయన ఆశీస్సులు దక్కాలని, ఆయన దర్శనం దక్కాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నెల్లూరులోని జనసేన కార్యాలయంలో డిప్యూటీ సీఎం సోదరులు పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేన నేత దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అన్నయ్య చిరంజీవి సేవాస్ఫూర్తి చిరస్మరణీయమని కొనియాడారు. మెగాస్టార్ కొనిదెల చిరంజీవి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందని జనసేన సీనియర్ నాయకుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు అన్నారు. నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లోని జనసేన జిల్లా కార్యాలయంలో కేక్ కట్ చేసి చిరంజీవి జన్మదిన వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా సుజయ్ బాబు మాట్లాడుతూ చిరంజీవి తెలుగు ప్రజల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్న మహానటుడని అన్నారు. కోట్లాది మంది అభిమానుల ప్రేమను పొందిన ఆయన కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి తన వంతు సహకారం అందించారని తెలిపారు. రక్తదానం, నేత్రదానం వంటి సేవా కార్యక్రమాలకు చిరంజీవి అందించిన ప్రోత్సాహం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, మెగాస్టార్ కుటుంబ అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్రం తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సినీ పరిశ్రమ నుంచి వచ్చి ఒక 1978లో ఏ రోజైతే తొలి సినిమా పునాదిరాలుగా మొదలైందో ఆ రోజు నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు తన నట విశ్వరూపంలో 48 సంవత్సరాల ఆయన సినీ ప్రస్థానంలో ఈరోజు ఎన్నో మైలురాళ్లను దాటి ఈరోజు తెలుగు సినీ పరిశ్రమకి ఒక నిఘంటువుగా తయారైన మా దైవం శ్రీ కొణిదెల చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ వీర మహిళలు, జన సైనికులు, అదేవిధంగా రాష్ట్ర మెగా యూత్ ఫోర్స్ కో కన్వీనర్ వారందరి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కేక్ కటింగ్ చేసుకొని సంబరాలు చేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు నెల్లూరు చుట్టుపక్కల రోడ్ సైడ్ షాప్ కీపర్స్ కూడా వాళ్ళు రోడ్డుపై నుండి వాళ్ళ జీవనం కోసం వాళ్ళు ఎంతో కష్టపడుతుంటారు. అటువంటి వారి కోసం కొన్ని గొడుగులను కూడా తెప్పించి ఈరోజు చిరంజీవి గారి పేరు మీదట ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా నెల్లూరు నగరంలో కానీ, నెల్లూరు రూరల్లో కానీ, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే రోడ్ సైడ్ చిరు వ్యాపారస్తులకి మేము అందరూ వాళ్ళు ఎంతమందికి అవసరం ఉందో తెలుసుకొని ప్రతి ఒక్కరికి కూడా మేము గొడుగులు ఇచ్చే ఏర్పాటు త్వరలో పూర్తి చేస్తామని చెప్పి ఈరోజు చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేము మాటిస్తున్నాం. నెల్లూరు నగరంలోని ఆర్ఎస్ఆర్ పాఠశాలలో నారాయణ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు ఉచితంగా కంటి దంత పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ పర్యవేక్షించి నిర్వాహకులకు పలు సూచనలు, సలహాలు చేశారు. మంత్రి నారాయణ సేవలు నెల్లూరు ప్రజలకు ఓ వరమని తెలియజేశారు తాళ్లపాక. నెల్లూరు ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా మంత్రి నారాయణ సొంత నిధులతో నిర్వహిస్తున్న నారాయణ ఆన్ వీల్స్ వైద్య సేవా యజ్ఞం దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా శనివారం 8వ డివిజన్ స్టోన్ హౌస్పేట ఆర్ఎస్ఆర్ మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థులకు ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ ఆకస్మికంగా పరిశీలించి విద్యార్థుల చదువు, కంటి, దంత ఆరోగ్య సమస్యల గురించి ఆత్మీయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మంత్రి నారాయణ ఒక ఎమ్మెల్యేగా అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రజలు, పిల్లల ఆరోగ్య రక్షణను బాధ్యతగా తీసుకుని కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నారని కొనియాడారు. విద్యార్థులకు ఎలాంటి కంటి లేదా దంత ఆరోగ్య సమస్యలు ఉన్నా మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఉచితంగా శస్త్రచికిత్సలు, వైద్య సదుపాయాలు కల్పిస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ సతీష్, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ శేఖర్, బిఎల్సి మల్లికార్జునరావు, సెక్రటరీలు అమర్, అజయ్, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు. మన ఇంటి వద్దకే కార్పొరేట్ వైద్యాన్ని అందించిన నారాయణ సార్ ఒక రాజకీయవేత్తగా ఒక హాస్పిటల్స్లో మెయింటైన్ చేస్తూ రాజకీయాల్లో శాసనసభ్యుడిగా అభివృద్ధి కార్యక్రమాలే కాదు ప్రజల ఆరోగ్యం కూడా అవసరం అనే ఉద్దేశాన్ని కనపరుస్తూ వాళ్ళ ఇంటి దగ్గరికే వాళ్ళ డివిజన్స్లోనే వైద్య బృందాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఎక్విప్మెంట్స్ ద్వారానే ఇక్కడ టెస్టులు చేయించి అందులో ఉచితంగా కంటి, పంటి పరీక్షలు చేయించి కంటికి సంబంధించిన ప్రతి ఒక్క పరీక్షను చేసిన తర్వాత వారికి కావాల్సిన ఏదైతే ఉందో ఒకవేళ వాళ్ళ కంటి చూపు తగ్గుంటే అద్దాలు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఏదైనా ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్స్ చేయాలంటే ఆపరేషన్స్ చేయడం కూడా మనం అందరం కూడా ప్రతి డివిజన్లో చూడడం జరిగింది. దాంట్లో దాదాపు ఇప్పటికే 11,800 మందికి పరీక్షలు చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా 6,999 మందికి ఉచితంగా కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది. నా పొలం ఎందుకు దున్నావని అడిగినందుకు తనపై పలువురు దాడికి పాల్పడ్డారని బాధితుడు యనమల పెద్దపుట్టయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన జయంపు గ్రామంలో చోటు చేసుకుంది. బాధితులకు తగిన న్యాయం చేయడంతో పాటు దాడికి పాల్పడిన వారిపై పోలీసు చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కోరుతున్నారు. ఘటనకు సంబంధించి బాలైపల్లి ఎస్ఐ సురేష్ బాబును వివరణ కోరగా ఇరు వర్గాల ఫిర్యాదును స్వీకరించి జరిగిన ఘటన గురించి విచారిస్తున్నామని తెలిపారు. నా పొలంలో దున్నేసినాడు. సరే దున్నేసినాడు అని చెప్పి పొద్దున్న లేచి నేను చూసుకొని
వచ్చేసినాను. ఆడు మా కొడుకుండే ఉంటే రేపు ఆదివారం నాకు సెలవు ఉంటుంది, ఆదివారం పోయి చూసుకున్నాము. అది నీకు తేడా ఉంటే నీకుంటే నీదే తీసుకుంటూ, నాకుంటే నేను వేసుకుంటానని చెప్పి నేను మాట్లాడినాను. కానీ 4:30 సమయంలో ఏమరా ఈ విధంగా దున్యావు అని అంటే నువ్వే నాకు సలహా పెట్టేది అని చెప్పి రావడం వచ్చి గుండె మీద గుద్ది యాప్ని ఎగిస్తున్నాడు. నేను అక్కడ పడిపోయినా. రే నా మొగుడినే కొట్టేసినావు, నా మొగుడిని కొట్టి నాకు నువ్వు చేసేసినావు అని చెప్పి ఆమె పోయేతానికి ఆమెని అడేమో గొడవలు పెట్టుకున్నాడు. ఆమెని ఆ సీన్ తెగిపోయింది. అక్కడి నుంచి ఏమరా ఇంత దౌర్జన్యం చేస్తున్నావు అని వంకాయ చేని అని ఒక ఆయన వచ్చినాడు, కాపోడు ఆయన మాటలు కూడా అనుకుంటా ఆయన మీదకి ఇంతలో బండి ఎత్తుకొని ఆయన మీదకి దిగి వెళ్ళిపోయినాడు. తర్వాత వచ్చి ఏంది ఆయన్ని పెద్ద ఆయన్ని కొడుతుండవు, నీకేం తాగేసి ఐదాన్ని కొడుతుండవు అని చెప్పి 10 మంది, రాగయ్య ఒకడు, అక్కడ కృష్ణయ్య ఒకడు, నరసింహులు ఒకడు, పెద్దయ్య ఒకడు, వీళ్ళు వచ్చి వాళ్ళు రాకతాలికి నన్ను కొట్టి తోసేసి గందరగోళం చేసేసినాడు. ఎగిచి ఇక్కడ దన్నాడు. ఏడొచ్చి కాదు ఇక్కడనే కొట్టుకొని ఇక్కడనే కాలుతాను దాన్ని. ఇప్పుడు నేను అసలు పైకి లేకుంటుండా. అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఏఎంఓ సుధీర్ బాబు సూచించారు. వింజమూరులో జ్ఞానజ్యోతి ట్రైనింగ్ సెంటర్ను పరిశీలించిన ఆయన అంగన్వాడీ కేంద్రాలలో మంచి విద్యార్థులను తయారు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పారు. వింజమూరు పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న జ్ఞానజ్యోతి ట్రైనింగ్ సెంటర్ను అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ సుధీర్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను అంగన్వాడీ టీచర్లకు ఉపదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో మంచి విద్యార్థులను తయారు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన అన్నారు. నవచేతన అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి విద్యార్థుల్లోని సర్వతాముఖ అభివృద్ధిని మెరుగుపరచడంలో తోడ్పాటును ఇస్తుందని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలు ఎప్పుడైతే బలోపేతం చేసుకుంటామో ప్రాథమిక పాఠశాల కూడా అభివృద్ధి పరచడంలో ముందుంటుందన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు 16 రోజుల పాటు ఆన్లైన్ క్లాసులు నిర్వహించబడతాయని ఆయన తెలిపారు. ఆన్లైన్ క్లాసుల ద్వారా మరింత సమాచారాన్ని జోడించి విద్యార్థులను తెలియపరచడమే జ్ఞానజ్యోతి ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ పద్మజ కుమారి, సూపర్వైజర్లు షకీలా, చర్మిష్ట, ఎంఈఓ రమేష్ బాబు, ప్రధాన ఉపాధ్యాయులు వీర రాఘవులు, ట్రైనర్ కొండారెడ్డి, వెంగయ్య తదితరులు ఉన్నారు. వింజమూరు మండలంలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి జ్ఞానజ్యోతి 120 days శిక్షణా తరగతులకు సంబంధించి హై స్కూల్లో విజిట్ చేయడం జరిగింది. మరి పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేయడంలో ఈ యొక్క అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ అనేటువంటి దాన్ని ఇవ్వడం, తద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో మంచి అభ్యసన సామర్థ్యాలు కలిగినటువంటి విద్యార్థులని తయారు చేసుకోవడంలో వాళ్ళు అందిపించుకోవాల్సినటువంటి నూతన పోకడం, అభ్యసన విధి విధానాల గురించి, అదేవిధంగా పాఠశాల తరగతి గది నిర్వహణకు సంబంధించి నవచేతన అనేటువంటి నూతన కాన్సెప్ట్ ని పిల్లలకి పరిచయం చేస్తూ విద్యార్థుల ద్వారా రాబోయే తరంలో పిల్లల యొక్క సర్వతోముఖాభివృద్ధి కోసం ఈ యొక్క శిక్షణ తరగతులు ఉపయోగపడతాయి. ఆ బ్యారేజీ మందుబాబులకు అడ్డాగా మారింది. పార్కు చూస్తే అధ్వాన్నంగా తయారైంది. సరైన నిర్వహణ లేకపోవడంతో పార్కులోని మందు సీసాలు దర్శనమిస్తున్నాయి. ఈ పరిస్థితిపై ప్రజలు, పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి పెన్నా బ్యారేజీకి పూర్వ వైభవం తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. నెల్లూరు జిల్లా సంగం మండలంలోని పెన్నా బ్యారేజీ ఒకప్పుడు పర్యాటకులు, స్థానికులతో సందడిగా ఉండేది. అయితే ప్రస్తుతం సరైన నిర్వహణ లేక బ్యారేజీ పరిసరాలు కళావిహీనంగా మారుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యారేజీ సమీపంలోని పార్కు పరిసరాల్లో గడ్డి ఎండిపోయి నిర్వహణ లేక వెలవెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా అక్కడక్కడ ఖాళీ మద్యం సీసాలు దర్శనమిస్తుండటంతో పరిసరాల పరిస్థితిపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యారేజీ పరిసరాల్లో రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతుంది. ఖాళీ మద్యం సీసాలు కనిపించడం ఇందుకు నిదర్శనంగా ఉందని వారు చెబుతున్నారు. దీంతో కుటుంబాలతో, పిల్లలతో బ్యారేజీకి వచ్చే పర్యాటకులకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. బ్యారేజీ పరిసరాలను వెంటనే శుభ్రపరిచి పార్కులో గడ్డి తొలగించి పచ్చదనం పెంపొందించాలని ప్రజలు కోరుతున్నారు. అవసరమైన మౌలిక వసతులు కల్పించి పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సంగం పెన్నా బ్యారేజీకి ప్రత్యేక పర్యాటక ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో అధికారులు ప్రత్యేక దృష్టి
సారించాలని స్థానికులు కోరుతున్నారు. బ్యారేజీ పరిసరాలను అభివృద్ధి చేసి పార్కును ఆధునీకరించి పరిశుభ్రతతో పాటు భద్రతకు చర్యలు తీసుకుంటే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి నిర్లక్ష్యానికి చెక్ పెట్టి బ్యారేజీకి పూర్వ వైభవం తీసుకురావాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఓ వ్యక్తిని బీర్ బాటిల్తో పొడిచి దారుణంగా హత్య చేసిన సంఘటన సూలూరుపేటలో చోటు చేసుకుంది. నాయుడుపేట డీఎస్సీ చెంచుబాబు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తును ముమ్మరం చేశారు. మృతుడి గుర్తింపు కోసం పోలీసులు ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టారు. తిరుపతి జిల్లా సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని చెంగాలమ్మ లేఅవుట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించడంతో పట్టణంలో కలకలం రేగింది. సుమారు 30 నుంచి 35 ఏళ్ల వయసు గల వ్యక్తిని దారుణంగా బీరు బాటిళ్లతో పొడిచి హత్య చేసి అనంతరం బురదలో వేసి తొక్కిపడేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న నాయుడుపేట డీఎస్పీ జి చెంచుబాబు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలను పరిశీలించి దర్యాప్తు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. సూలూరుపేట సీఐ ఎం మురళీకృష్ణ పర్యవేక్షణలో ఎస్ఐ జి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. మృతుడి గుర్తింపు కోసం పోలీసులు ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టారు. దూరం పెడుతుందనే నెపంతో వివాహితను హత్య చేసిన సంఘటన కావలిలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు ఛేదించి ముద్దాయిని అరెస్టు చేశారు. ఈ మేరకు డీఎస్పీ రమణకుమార్ మీడియా సమావేశం నిర్వహించి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నెల్లూరు జిల్లా కావలిపట్టణం వెంగళరావు నగర్లో ఈ నెల 18వ తేదీన హత్యకు గురైన మహిళ ఉప్పు సునీత కేసు కావలి 2వ పట్టణ సీఐ గిరిబాబు ఛేదించారు. శనివారం ముద్దాయి మల్లి మహేంద్రను అరెస్టు చేశారు. ఈ మేరకు కావలి డీఎస్పీ రమణకుమార్ వివరాలు వెల్లడించారు. జరదంకికి చెందిన సునీత భర్తను వదిలేసి కొండాపురం మండలం కొత్తపేటకు చెందిన మహేంద్ర భార్యను వదిలేసి గత 5 ఏళ్లుగా ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. వెంగళరావు నగర్లో ఓ అద్దె నివాసంలో కాపురం ఉంటున్నారు. మహేంద్ర ఇటీవల బేల్దారి పనులకు హైదరాబాదుకు వెళ్లాడు. ఇటీవల సునీత తన భర్త శ్రీనివాసుల వద్దకు వెళ్లేందుకు పెద్దల సమక్షంలో సంప్రదింపులు జరుగుతున్నాయి. దీంతో మహేంద్ర ఫోన్ నెంబర్ను సునీత బ్లాక్లో పెట్టేసింది. మహేంద్ర ఈ నెల 18వ తేదీన హైదరాబాదు నుంచి కావలికి వచ్చాడు. సునీత ఎవరితోనో సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో తనను ఎందుకు దూరం పెడుతున్నావని ప్రశ్నించగా ఇద్దరు గొడవపడ్డారు. సునీత తనకు దక్కదన్న క్షణికావేశంతో స్క్రూ డ్రైవర్ తీసుకుని విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడని డీఎస్పీ చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఐ గిరిబాబు ఉన్నారు. ఈ నెల 18వ తేదీన మన కావలి 2 టౌన్ పిఎస్ లిమిట్స్ లో వెంగళరావు నగర్ లో ఒక మర్డర్ కేసు జరిగింది. అంటే ఆ మర్డర్ కేసులో ఒక స్త్రీ చంపబడింది. ఆ కేసు యొక్క పూర్వపరాలు ఏంటంటే సుమారు 15 సంవత్సరాల క్రితం జలదంకి గ్రామానికి చెందిన ఉప్పు శ్రీనివాసరావుతో ఉప్పు సునీత, అంటే సునీత అనే అమ్మాయికి వీళ్ళిద్దరికి మ్యారేజ్ చేశారు. పెద్దల మ్యారేజ్, వాళ్ళకే 2 పిల్లల కాడ ఉన్నారు. తర్వాత ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన కొన్ని మనస్పర్ధల కారణంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా విడిపోయారు. సుమారు 5 సంవత్సరాల నుంచి వాళ్ళు సపరేట్గా ఉంటున్నారు. ఈ క్రమంలో ఏంటంటే ఈ అమ్మాయి కూడా పల్లికి వెళ్తుంది, బేల్దారిపల్లికి. ఈ బేల్దారిపల్లి క్రమంలో ఈ కొండాపురం మండలానికి చెందిన మల్లి మహేంద్ర, ఇతను కూడా తన భార్య నుంచి సపరేట్ అయిపోయి ఇతను కూడా ఖాళీగా సింగల్గా ఉంటున్నాడు. ఇప్పుడు మరి పళ్ళు దగ్గర వీళ్ళిద్దరూ కూడా పరిచయం ఏర్పడినట్టు ఉందా. ఈ మహేంద్రకేనో సునీత ఏమో భర్త నుంచి దూరంగా వెళ్ళిపోయింది, ఈ మహేంద్ర ఏమో భార్య నుంచి దూరంగా వచ్చాడు. వీళ్ళు ఏంటంటే బేల్దారి పనులు చేస్తా ఆ పనులు చేసే క్రమంలో భాగంగా వీళ్ళకి పరిచయం ఏర్పడినట్టు ఉందా. తర్వాత వీళ్ళు హైదరాబాద్ వెళ్ళారు. హైదరాబాద్ లో కూడా బేల్దారి పనులు చేస్తూ అక్కడ కొన్నాళ్ళు ఉన్నారు. తర్వాత సుమారు ఒక 5-6 నెలల క్రితం అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి తిరిగి మళ్ళీ కావలి వచ్చారు. కావలి వచ్చేసి వెంగళరావు నగర్లో ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఒక చిన్న గది దాంట్లో ఉంటూ
ఎవరైతే ఈ అమ్మాయి పిల్లలు ఉన్నారో పిల్లల కాడ భర్తల దగ్గర కాకుండా ఈ అమ్మాయి దగ్గర ఉంటున్నారు అనే ఉద్దేశంతో కొంచెం పెద్దలు కూడా కొంచెం ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే ఉప్పు శ్రీనివాస్ ఉన్నాడు కదా, ఈ సునీత భర్త, వాళ్ళ దగ్గర మళ్ళీ ఇద్దరు కలపాలని చెప్పి కొంచెం పెద్దలు ప్రయత్నం చేస్తున్నారు. ఆ కారణంగానే ఈ అమ్మాయి ఏంటంటే ఎందుకులే అని చెప్పి ఉద్దేశించి ఇతను కొంచెం దూరంగా పెట్టేసింది. ఇతను ఏంటంటే అపార్థం చేసుకొని ఇంకెవరితోనో ఈ అమ్మాయి పరిచయం పెంచుకుంటానికి గాను నన్ను దూరం పెడుతుందని చెప్పి ఇతనికి అనుమానం కలిగింది. ఈ అనుమానం ఏంటంటే ఈ అమ్మాయి ఏంటంటే అతను సెల్ ఫోన్ కూడా బ్లాక్ చేసేసి ఏంటంటే ఇతను నన్ను పూర్తిగా నువ్వు అవాయిడ్ చేస్తావని చెప్పి కోపంతో ఆ అమ్మాయిని చంపాలని ఏదో ఒకటి చేయాలని ఉద్దేశం ఏంటంటే 18వ తారీఖు నాడు ఉదయం ఆ అమ్మాయి తన ఇంట్లో ఏంటంటే ఇంటి దగ్గర బట్టలు ఉతుక్కుంటే వచ్చేసి ఆ అమ్మాయితో గొడవ పడేసేసి ఇంట్లో వెళ్ళేసేసి నిన్ను చంపేస్తాను, నువ్వు ఈ విధంగా ఇక నువ్వు నాకు దక్కకపోతే ఇక నువ్వు బతకడానికి వెళ్ళేది అన్నట్టు ఆ అమ్మాయిని మన చాకులాంటి దాంతో స్క్రూడైనతో విశిక్షణరహితంగా పైన ముఖం నుంచి మెడమేంచి అన్ని భాగాలుగా విశేషంగా పొడి చేసి బాగా రక్తాలు ఆ అమ్మాయి స్పాట్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు, ఘన స్వాగతం పలికిన గ్రంథాలయ చైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి. వైభవంగా భగవాన్ వెంకయ్య స్వామి వారి ఆరాధనోత్సవాలు, స్వామివారిని దర్శించిన కాకాని పూజిత. సూలూరుపేటలో దారుణం, వ్యక్తిని బీర్ బాటిల్తో కొట్టి హత్య చేసిన దుండగులు, నిందితుల కోసం పోలీసుల గాలింపు. వివాహిత హత్య కేసును ఛేదించిన కావలి పోలీసులు, ముద్దాయి అరెస్టు, వివరాలు వెల్లడించిన డీఎస్పీ రమణకుమార్. మందుబాబులకి అడ్డాగా మారిన సంగం పెన్నా బ్యారేజీ, పార్కులోని బీరు బాటిళ్లు దర్శనం, ఆందోళనలో ప్రజలు. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.